సాతాను అంటే దుష్టుడు మనల్ని శ్రమ పెట్టడానికి వచ్చేటప్పుడు వాడు ఏం చేస్తాడంటే మనలో ఉన్న బలహీనతను చూస్తాడు. వాడు ఏం చూస్తాడు? ఆ మనిషిలో ఉన్నటువంటి బలహీనత ఏమిటి, ఏ సమయంలో వాడు లోబడతాడు, మనిషి ఎలా లోబడతాడు, మనిషిని ఎలా మనం లొంగ తీసుకోవచ్చు, వాడిని మన వైపు ఎలా తిప్పుకోవచ్చు అనేది వాడు ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు చేసి ఆ మనిషికున్న ఆ బలహీనతను వాడు గుర్తించి ఏం చేస్తాడంటే ఈజీగా మనిషిని లొంగ తీసుకుంటాడు సాతాను. మరి మన బలహీనత ఏమిటనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఆ బలహీనతను మనం గుర్తించగలిగినట్లయితే ఆ సమయంలో మనం మెలకుగా ఉండి మనము దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని విడిచిపెట్టకుండా ఉండగలిగే ఆ శక్తి, ఆ విశ్వాసం మనలోకి వచ్చినట్లయితే వాడు మనల్ని లొంగ తీసుకోలేడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకసారి మాట చూద్దాం. యోబు పుస్తకములో 422 పేజీ నెంబర్, యోబు పుస్తకము 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనము చూసుకుందాం, చదువుదాం. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును గదా. అందరికి అర్థమైందా మీ మాట? అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఎవరికి అర్థం అవ్వలేదా? ఇక్కడ దుష్టుడు అంటే సాతాను, అపవాది మనల్ని నష్టపెట్టడానికి, కష్టపెట్టడానికి, బాధ పెట్టడానికి, మనకున్నటువంటి విలువైనటువంటి విశ్వాసాన్ని, రక్షణను పోగొట్టడానికి వాడు ఏం చేస్తాడంట, వాడు దేని మీద ప్రయోగం చేస్తాడంట, ఎలా మనిషి మనకు లోబడతాడు అనేది చూసుకుంటే ఇక్కడ క్లియర్గా రాయబడిన మాట ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడంట? చర్మము కాపాడుకొనడానికి, చర్మాన్ని రక్షించుకోవడానికి, చర్మముతో పాటు ప్రాణాన్ని కూడా కాపాడుకోవడానికి ఈ మనిషి అంట, ఈ నరుడంట ఎంతకైనా తెగించి దాన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తాడంట. తన బలమంతా, తన శక్తి అంతా, తన ఆస్తి అంతా కూడా ఉపయోగిస్తాడంట. ఏదైనా చేయడానికి ఇష్టపడతాడంట. ఎలాగైనా నేను దాన్ని కాపాడుకోవాలి అని ప్రయాసపడతాడు. దాన్ని వదులుకోవడానికి మాత్రము మనిషి ఇష్టపడాడు. చూసారా? అవునా కాదా? చెప్పండి అమ్మా. కాపాడుకోవడం ట్రై చేస్తామా లేదా? ఏం లేదు, చిన్న నొప్పి వచ్చింది అనుకోండి, రాగానే ఏం చేస్తారు? అమ్మో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నొప్పి ఎందుకు వస్తుందో. వాడు ఊరుకుంటాడా? ఆ చిన్న నొప్పికి స్కాన్ తీస్తాడు, ఎక్స్రేలు చేస్తాడు, బ్లడ్ టెస్టులు చేస్తాడు, అన్నీ చేసి ఒక 5,000 10,000 బిల్లు చేస్తాడు. అవునా కాదా? ఇలా చిన్న చిన్న దానికే మనం భయపడిపోతూ ఉన్నాం కదా. చివరికి ప్రాణం మీదకే వస్తే, చర్మం మొత్తం పాడైపోయి ప్రాణం దగ్గరికి వచ్చేస్తే అప్పుడేం చేస్తావు? ఏం చేస్తావమ్మా? ఇంక ఊరుకుంటామా? ఆస్తులన్నీ కూడా అమ్మేసి ఏదేమైనప్పుడు కూడా ఆ ప్రాణాన్ని రక్షించుకోవడానికి చాలామంది ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖం మీద చిన్న మచ్చ వచ్చింది, ఏం చేస్తారు? దానికి యూట్యూబ్లో కొడతారు, అది డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఈ చర్మం బాగుండాలంటే ఏం చేయాలండి? ఈ మచ్చలు పోవాలంటే ఏం చేయాలి? ఈ డాగులు పోవాలంటే ఏం చేయాలి? ఈ స్థిరమలేని ఈ అస్థిరమైనటువంటి దాన్ని కాపాడుకోవడానికి, వాటి మీద ఉన్న మచ్చలు పోవడానికి, డాగులు పోవడానికి, అది అందంగా కనిపించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు మనిషి. కానీ హృదయం అనే దాని మీద, ఆత్మ సంబంధమైన ఆ దేహం మీద దాన్ని కాపాడుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయట్లేదు. దేవుడు అంటున్నాడు, ముడత కానీ, డాగు కానీ, ఇంకా ఆ మచ్చ కానీ ఏది లేకుండా నేను చేస్తాను, నా దగ్గరికి వస్తే. ఆయన అంత స్పష్టంగా పిలిచి చెప్తూ ఉంటే ఈయన దగ్గరికి వెళ్లకుండా ఈ పై ఉన్నటువంటి స్థిరమైన అస్థిరమైన దాన్ని కాపాడుకోవడానికి మనిషి ఎంత భూమి మీద మనిషి ప్రయాసపడుతున్నాడో దాన్ని గ్రహించాడు సాతాను. దాన్ని గ్రహించి దానికే
వాడు మచ్చ పెట్టి, డాగు పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి, నొప్పి పెట్టి, బాధ పెట్టి ఏం చేస్తున్నాడు? పరుగులెత్తించడం మొదలుపెట్టాడు. ఇంకా పరిగెత్తి పరిగెత్తి ఎక్కడికి వెళ్తాడు? దొరక్క ఏం చేస్తాడు? ఏమ్మా ఏం చేస్తాడు ఇంకా దొరక్క అని వాడంట. అందుకే క్లియర్గా రాయబడిన మాట అంట, అపవాది. మనిషి చర్మాన్ని కాపాడుకోవడానికి, చర్మమును తన ప్రాణమును కూడా కాపాడుకున్నట్టుకై తనకు కలిగినటువంటి యావత్తును కూడా నరుడు ఇస్తాడు కదా. ఇస్తాడా? ఇవ్వడా? ఏం చేస్తావు బాబు? ఎన్ని డబ్బులైనా పర్లేదు బాబు, ఎన్ని లక్షలైనా పర్లేదు బాబు, కాపాడండి బాబు, రక్షించండి బాబు. ఎంత పోయినా పర్వాలేదండి, మరలా నేను అందంగా రావాలండి, మర్చిపోవాలండి, డాగు పోవాలండి. చూడండి ఎన్ని రకాలుగా మనిషి ప్రయాసపడుతున్నాడు. దేవునికి ఇష్టం లేని క్రియలు జరిగించుకుంటూ, కార్యాలు జరిగించుకుంటూ, సాతానికి ఇష్టమైనటువంటి కార్యాలు చేస్తున్నాడే కానీ దేవునికి ఇష్టమైన కార్యం ఒకటి కూడా మనిషి చేయడానికి ప్రయాసపడట్లేదంట, ఇష్టపడట్లేదంట. అందుకే దాన్ని ఉద్దేశించి మనిషి ఏం చేస్తున్నాడంటే ఎంతో పరుగులు తీస్తున్న సమయంలో సాతాను అందుకే అంటున్నాడు, నరుడు అంటే మనిషి ఇచ్చును కదా. అర్థమవుతుందా? ఒకసారి మనము చూసుకున్నప్పుడు రక్తస్రావణము కలిగినటువంటి స్త్రీ ఏం చేసింది? ఎన్ని సంవత్సరాలమ్మా ఊరుకుందా? 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం పోతే ఊరుకుందా? పోతే పోనీలే, నాకు ఆస్తి పోస్తులు ఇంకేమున్నాయిలే, జబ్బు ఉంటే పోతే పోతానులే అని వదిలేసుకుందా? వదులుకోలేదు. ఏం చేసిందంట? 12 సంవత్సరాలు ఏం చేసింది? తనకు కలిగిన యావత్తును ఏం చేసింది? వ్యయము చేసుకుందంట. తనకు కలిగినటువంటి ఆస్తి అంతటి కూడా ఖర్చు పెట్టేసిందంట. తన రోగాన్ని బాగు చేసుకోవడానికి, తన రోగాన్ని తగ్గించుకోవడానికి, తన దేహాన్ని కాపాడుకోవడానికి, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంతో ఖర్చు పెట్టిందంట. తనకు కలిగిన యావత్తు కూడా వ్యయపరుచుకుందంట. కానీ రోగం పోయిందా? ఎంత మాత్రమునో ప్రయోజనము లేకుండా పోయింది. చివరికి మరణమే తప్పితే ఇంకేమీ కూడా లేకుండా పోయింది. చూసారా? మరి ఆ సమయంలో ఎవరు చెప్పారో మరి సువార్త, ఎవరు ఆ సువార్త అందించారో కానీ వెంటనే ఆమె అనుకుందంట, యేసు యొక్క వస్త్రము తాకినా చాలు. చూసారా? యేసు యొక్క వస్త్రము తాకినా చాలు, ఇన్నాళ్ళు నేను పడిన కష్టమంతా తొలగిపోతుంది, నా వ్యాధి తొలగిపోతుంది, నా బాధ తొలగిపోతుంది, నా మరణము పోతుంది, తిరిగి నాకు జీవం వస్తుందని నమ్మింది కనుక పరుగులు తీసుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ఏం చేసింది? తన వ్యాధిని పోగొట్టుకుంది, తన ప్రాణాన్ని కాపాడుకుంది. హల్లెలూయా! అందుకే చెప్తున్నాడు ఈరోజు, తన చర్మాన్ని కాపాడుకోవడానికి, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మనిషి ఎంతైనా ఖర్చు పెడతాడు. తన యావదాస్తిని కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాడు, ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఏదైనా ఇచ్చేస్తాడంట మనిషి తన ప్రాణం కోసం అంట. ఏమా మధ్యదారిలో వెళ్తూ ఉన్న కత్తి తీసి, బంగారం ఇస్తావు అంటే చంపేయాలి. బంగారం ఏం చేస్తాం? ఎన్ని వేలు కొమ్మని నాకు చేయించుకున్నానంటే తులాలు బంగారం, నల్ల పూసలతో నిన్నే చేసుకుని ఒకసారి కూడా వేసుకోలేదు, ఇంకా గంట కూడా అవ్వలేదు బాబు, ఇచ్చేయాలా? ఇవ్వకపోతే ప్రాణం తీసేస్తాను. ఇచ్చిపోయి టకటక తీసి ఇచ్చేయడమే, ఇంకే ఇరకల్లో ఉన్నాయి మొత్తం తీసి ఇచ్చేయడమే. అర్థమవుతుందా? ఏమా ఎక్కడెక్కడ ఇరకల్లో ఉన్నవన్నీ తీసి ఇచ్చేయడమే, కత్తి గొంతు దగ్గర పెట్టగానే టకటక. ఎందుకని? ప్రాణము విలువ ఎంతో. చూసారా? మనిషి నిజంగా ఎంతగా భయపడుతున్నాడో ప్రాణం కోసం. నువ్వేమైనా కాపాడుకోగలవా? నీ వల్ల అవుతుందా కాపాడుకోవడం? అవదు. ఆ సత్యం తెలియక మనిషి ఏం చేస్తున్నాడు? దాని మీదే మనసు పెట్టి తనకున్నదంతా పోగొట్టుకుంటున్నాడు, చివరికి ఆత్మను కూడా పోగొట్టేసుకుంటున్నాడు. అందుకే దేవుని వాక్యం చలవిస్తూ ఉంది క్లియర్గా. అక్కడ మార్క్స్ వార్తలో ఒకసారి చూడండి, 8వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి చూడండి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. అంతే.
ఎవరైతే కాపాడుకోవడానికి రక్షించుకోవడానికి ప్రయాసపడతారో వారి ప్రయాస అంతా వ్యర్థం. ఎవడు తన ప్రాణాన్ని రక్షించుకోలేడు, తన వల్ల కాదు. ధనము కానీ, బలము కానీ, జ్ఞానము కానీ ఏది పని చేయదంట. ఆహా. రికమెండేషన్ మాకు హాస్పిటల్లో డాక్టర్ గారు తెలుసండి, నేను మాట్లాడతాను. ఏమ్మా, ఎమ్మెల్యే గారు తెలుసు, మాట్లాడతాను. ఎంపీ గారు తెలుసు, మాట్లాడతాను. ఎవరు తెలిసి మాత్రం ఏం మాట్లాడతాను? నువ్వు దేని నువ్వు రక్షించుకోలేవు, దేని నువ్వు కాపాడుకోలేవు. ఆ సంగతి తెలిసి కొంతమంది అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు, తెలియక కూడా కొంతమంది అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు. తెలిసిన నువ్వు అలాగే చేస్తున్నావు, తెలియక వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. ప్రభు క్లియర్గా చెప్తున్నాడు, తన ప్రాణాన్ని ఎవరైతే రక్షించుకోవాలని ప్రయాసపడతారో, పరుగులు తీస్తారో, వారు తన ప్రాణాన్ని ఎప్పుడు రక్షించుకోలేరు. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని తిరిగి రక్షించుకుంటాడు. హల్లెలూయా. ప్రాణం పోగొట్టుకున్నవాడు తిరిగి రక్షించుకుంటాడు. ఎలా? దేని నిమిత్తము? ఏ ప్రకారముగా అంటే తన నిమిత్తము. అంటే దేవుని యొక్క వాక్యానుసారముగా ఎవరైతే జీవిస్తారో, దానికోసమే ఎవరైతే బ్రతుకుతారో, తన కోసమే తన ధనాన్ని, తన ఆస్తిని, తన బలాన్ని అన్నీ పోగొట్టుకుంటారో. చూడండి, తన ఆస్తిని, ఇంకా తన యొక్క బలాన్ని, తన శరీరాన్ని, ప్రాణాన్ని కూడా, సర్వాన్ని ఎవరైతే పోగొట్టుకుంటారో దాని నిమిత్తము, తన నిమిత్తము, తన యొక్క సువార్త నిమిత్తము. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే సువార్త అనేసరికల్లా భయపడిపోతున్నారు, ప్రార్థన అనేసరికి భయపడిపోతున్నారు. ఎందుకని చెప్పండి? ఎందుకు చెప్పండి? దేనికి భయపడతారు చెప్పండి? అసలు దేనికి? నిజం చెప్పాలి. ఒకటి మెయిన్ ఏంటి? ఇంటి దగ్గర నుంచి బయటికి రాలేని పరిస్థితి ఒకరిదే. శరీరాన్ని ప్రేమిస్తారు, శరీర సుఖాన్ని ప్రేమిస్తారు. రెండవది డబ్బులు ఖర్చు అవుతాయి. అవునా కాదా? అవుతాయి లేదా? ఒక 100 రూపాయలైనా అవుతుందా లేదా? లేదా కనీసం 50 అయినా అవుతుందా లేదా? రోజు 50. ఈ మధ్య ఈ పాస్టర్ గారికి ఏ పని పోవట్లేదు, రోజు ప్రార్థనలు పెడతాను. ఎవరు రోజు వెళ్ళాల? చూసారా? ఇంతకుముందు అయితే ఏ వారం అప్పుడు ఎప్పుడు పెట్టేవారు, కానీ ఇప్పుడు రోజు ప్రార్థనలు పెట్టేస్తాను. ఊర్లో అయితే పర్వాలేదు, ఊర్లో కూడా రావట్లేదు చాలామంది. వీధిలోనైతే కంపల్సరీగా వచ్చేస్తున్నారు. వీధి దాటి 2-3 వీధులు అయితే మరి రావట్లే, ఊరు దాటి అసలు రావట్లేదు. చూడండి ఎంత దౌర్భాగ్యమో. నువ్వు ఎలా కాపాడుకుంటావు? ఎవరు నిన్ను రక్షిస్తారు? ఆ రక్షించేవాడి దగ్గరికి నువ్వు రాలేకపోతే ఇంకెవరు నిన్ను రక్షిస్తారు? రక్షించలేని వాడి కోసం పరిగెడుతున్నావు. ఒక దినాన డబ్బులు ఖర్చు పెట్టుకొని, సమయాన్ని ఖర్చు పెట్టుకొని, ఎంతైనా పర్వాలేదండి అని చెప్తున్నా కానీ రక్షించగల సమర్థుడి దగ్గరికి మాత్రం నువ్వు ₹1, ₹2, ₹10 ఖర్చు పెట్టుకొని రాలేని సమర్థత. చూసారా? అంత అసమర్థతలో ఉన్నాం మనం అందరూ కూడా. అందుకే దేవుడు చెప్తున్నాడు ఈరోజు, నిన్ను నువ్వు కాపాడుకోలేవు. నీ దేహముతో పాటు నీ ప్రాణమును, ఆత్మను రక్షించగలవా నీ యొద్దకు నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? చూడండి ఎంత పరిస్థితి. ఈరోజు ఆదివారం ఎంతమంది ఉన్నాం, గృహకూడికి వచ్చేసరికి సగం కూడా ఉండట్లేదు. చూడండి ఎలా ఉంది పరిస్థితి. ఇది చాలా దౌర్భాగ్యం. ఇది దేవుడు దీన్ని క్షమించడు. మీరేమనుకుంటా అనుకోండి, చాలా దుఃఖపడతాడు దేవుడు దీని గురించి. ఇంత ఆనందంగా, సంతోషంగా లక్షలు ఖర్చు పెట్టి మీటింగులు పెట్టుకుంటున్నారు. దేనికోసం? దేనికోసం చెప్పండి? మనిషి ఒక 5,000 ఇచ్చారనుకో, వస్తారా? 2,000 ఇస్తే రారా? ఎవరు? మీకు కాదు, మీరు మాకు ఇచ్చే. ఇంటికి ₹1,000 ఇవ్వండి, ఇవాళ ప్రార్థన పెట్టిద్దాం అన్నాం అనుకో, ఖచ్చితంగా పిల్లలతో సహా వచ్చేస్తారు లేదా? ఎందుకని? ₹1,000 ఇచ్చాము. మనతో పాటు మన బంధువులు కూడా ఫోన్ చేసి వచ్చేయండి అమ్మ, ఈరోజు మా చర్చిలో ప్రార్థన ఉంది, వచ్చేయండి, పండగ చేసుకుంటున్నాం. దీనికైతే వస్తున్నారు. రూపాయి ఖర్చు లేదు, మీ ఇంటి దగ్గర శుభ్రంగా హ్యాపీగా సంఘం అంతా కలిపి దేవుని మహింపరుద్దాం రండి అంటే ఎవరు రావట్లేదు. మీ ఇంటి దగ్గర నువ్వు ప్రార్థన పెట్టించుకుని పక్కన పెడితే, పెట్టించుకున్న వాళ్ళ ఇంటికి వెళ్తే నీకు దీవెన, వారికి దీవెనే.
చూడండి, దాని ద్వారా నీకు దీవెన వస్తుంది, రెండోది వారికి దీవెన వస్తుంది. చూసావా? అంటే నువ్వు తెచ్చుకోవట్లేకపోతున్నావు, ఎవరికి ఇవ్వలేని పరిస్థితులు, పిసనారి తన మీద కూడా ఉన్నావు. ఇది పిసినగొడుతనం అంటారు దీన్ని కూడా ఉన్నావు. చూసుకోండి. అందుకే జాగ్రత్తగా దేవుడు చెప్పిన మాటలు ఏమిటంటే, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవడానికి నువ్వు ప్రయత్నించేయి. దాన్ని ఏమి రక్షించుకోగలవా? లేదు. కానీ ఇంకొక ప్రాణాన్ని, ఇంకొక ఆత్మను రక్షించడానికి నువ్వు ప్రయాసపడితే తనతో పాటు నీ ప్రాణాన్ని కూడా నువ్వు రక్షించుకుంటావు. హల్లెలూయా! రక్షించగల సమర్థుడైన దేవుడు నీకున్నాడు. అలాంటి దేవుని కోసము, అలాంటి దేవుని సువార్త కోసము నువ్వు ప్రయాసపడినప్పుడు ఖచ్చితంగా నీ ప్రయాసము వ్యర్థము కాదు. సువార్త నిమిత్తము, ఇంకోటి ఆయన నిమిత్తమే చేయాలి. చేసినా నువ్వే ప్రయాసపడినా దాని నిమిత్తం ఒకవేళ ఆ మార్గంలో నువ్వు వెలిచి ఉండగా, ఆ ప్రయాసలో నువ్వు ఉండగా నీకెంత నష్టం జరిగినా కూడా, చివరికి నీ ప్రాణం పోయినా కూడా నీకేం నష్టం లేదు. చూసారా? ఆ ప్రయాసలో, ఆ మార్గంలో నీ ధనం పోయినా, నీ యొక్క శరీరం పోయినా, రెండవది నీ ప్రాణం పోయినా కూడా నీకేం పర్వాలేదు. తిరిగి తీసుకురాగల సమర్థుడు నీ దేవుడు. హల్లెలూయా! కాబట్టి దేవుని వాక్యం చలవిస్తుంది ఆ ప్రయాసలో. చూసారా? మరి దాని నిమిత్తం ఎంతోమంది ప్రయాసపడ్డారు, దాని నిమిత్తం ఎంతోమంది ధనాన్ని ఖర్చు పెట్టారు, సమయాన్ని, తన దేహాలను సైతము అప్పగించుకున్నటువంటి భక్తులు ఈ పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యాలుగా ఉన్నారు. హల్లెలూయా! మరి షద్రకు, మెషకు, అబేద్నెగో ఈ ముగ్గురు కూడా ఏం చేశారు? దేని నిమిత్తం ప్రాణాల సైతం, దేహాల సైతం ఇచ్చేసుకున్నారు? దేవుని నిమిత్తం. అక్కడ ఏమన్నారు వాళ్ళు? మమ్మను, మా ప్రాణములను రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. హల్లెలూయా! చూసారా? మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా కూడా మేము లోక సంబంధమైన దానికోసము, శరీర సంబంధమైన దానికోసము మేము మనసు పెట్టము, దానివైపు మేము తిరగము అని చెప్పి ధైర్యముగా వాళ్ళు ఏం చేశారంటే, వారి యొక్క చర్మాల్ని, వారి మాంసాలని, వారి ప్రాణాలని అప్పగించేశారు. తీసుకెళ్ళి అగ్గిలో వేసేశారు. చర్మం కాలిపోయిందా? ఏమా కాలిపోయిందా? కాలిపోలే. నాశనం అయిపోయిందా? అయిపోలే. ప్రాణం పోయిందా? పోలేదు. ఎందుకని? ఎవరి నిమిత్తం అది? ఆయన నిమిత్తము. అందుకంటే నా నిమిత్తము, నా యొక్క సువార్త నిమిత్తము. అందుకే క్లియర్గా చెప్పాడు అక్కడ మాట. అలా చెప్పారు కాబట్టి అక్కడ వారి యొక్క దేహాలను కనీసము అగ్ని వాసన కూడా తాకలేదంట. హల్లెలూయా! చూడండి, వాసన కూడా తాకలేదంట. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైనా మంట మండుతూ ఉండగా పై చివరి ఇలా ఒకసారి చేయి పెట్టి ఇలా తీయండి, తీసి వాసన చూసుకోండి. ఏ వాసన వస్తుంది? ఇలా పెట్టి ఇలా తీస్తే వాసన వస్తుంది రాదా? వస్తుంది. మరి వాళ్ళు ఏకంగా పూర్తిగా అగ్నిలోనే పడేశారు ఏకంగా. చూడండి, కనీసము బట్టలకు కూడా కానీ, చర్మము కానీ ఏది కూడా అగ్ని వాసనే తగలేదంట. కానీ వేయడానికి వచ్చేవారి దేహాలు మాత్రము అగ్ని కొనలు తగిలి కాలి చచ్చిపోయారు. అగ్ని కొనలు తగిలి, ఆ చివర వచ్చే కొనలు తగిలి చచ్చిపోయారంట వాళ్ళు, వేయడానికి వచ్చేవాళ్ళు. కానీ మంట మధ్యలో ఉన్నవారు మాత్రము అగ్ని వాసనే లేకుండా రక్షకుడైన దేవుడు వారిని ఆవరించి కాపాడుకున్నాడు. హల్లెలూయా! సరే, మరి దేని భయపడిపోతున్నాం? మరి ఈరోజు చిన్న జ్వరం రాగానే భయం. ఏమయ్యా ప్రార్థన రాలేదు, ఒంట్లో బాగా జ్వరంగా ఉందండి. ఏమీ రాలేదు, కడుపులో నొప్పి అండి. ఏమీ రాలేదు, తలనొప్పి అండి. ఏమీ రాలేదు, గొంతు నొప్పి అండి. ఇలా రకరకాలుగా అన్ని సాకులు చెప్పుకొని ఉండిపోతున్నారు. శరీరం బలహీనంగా ఉందండి. ఏమయ్యా నిన్న సువార్తకి అంతా పట్టేసిందండి. ఈ సాకులు కూడా వెళ్ళి చెప్తారు. ఏదో చిన్న పని, ఏదో దేవుడి పని తగిలింది ముందు రోజు, మరుసటి మరి ప్రార్థనకు రారు. ఏమంటే నిన్న వెళ్ళాం కదండి, మీకు తెలుసు కదా. ఏం చేస్తాం? చివరి క్షణం వరకు కూడా ఎవరైతే తన ప్రాణం గురించి కానీ, తన శరీరం గురించి కానీ మనసు పెట్టకుండా దేవుని నిమిత్తము,
దేవుని యొక్క సువార్త నిమిత్తము ఎవరైతే మనసు పెడతారో వారి ప్రాణాలు, వారి దేహాలు అని సురక్షితముగా కాపాడడానికి దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా. ఉంటుంది బలహీనత, తర్వాత మరి ఉండదు. ఆ క్షణమే ఉంటుంది నీకు బలహీనత. చూసారా, చాలా రకాలుగా మనము దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్ళడానికి మనం ఎప్పుడు కూడా చూడాలి. ఆ పనిలో ఉన్నప్పుడు శోధకుడు నిన్ను టచ్ చేయలేడు, అపవాది నిన్ను ముట్టలేడు. నీ నిమిత్తము నువ్వు ఎప్పుడైతే పని చేశావో, ప్రయాసపడ్డావో ఆ టైంలోనే శోధకుడు నిన్ను వచ్చి ముడతాడు. చూడండి, ఆ మనసు నీకు కలిగినప్పుడే వాడు వచ్చి నిన్ను ముడతాడు. అందుకే దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది, నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనం కలుగుతుంది చెప్పండి. ఏమా, దేవుని పని మానేసి, దేవుని యొక్క సువార్త మానేసి, దేవుని వాక్యాన్ని మానేసి ఈ లోకానంతటి సంపాదించుకోవడానికి, ఈ లోకానంతటి కూడా వాడు చేదెక్కించుకోవడానికి ప్రయాసపడినప్పుడు ఆ ప్రయాసలో ఒకవేళ వాడి ప్రాణం పోతే వాడికి ఉపయోగం ఏమిటి? ఈరోజు ఎన్నో రకాలైనటువంటి శోధనలు కనిపిస్తున్నాయి. రకరకాలైన శోధనలు, మామూలు శోధనలు రావట్లే. మనం ఈ లోకం కోసం ప్రయాసపడుతున్నాం, లోకాశల కోసం ప్రయాసపడుతున్నాం. దాని ద్వారా మన శరీరాన్ని, మన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాం. దీనికి ఎటువంటి ఉపయోగం లేదు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పరిచర్య అనేది ఎలా ఉంటుందంటే, దేవుడి పనిలో ముందుకెళ్ళేటప్పుడు కష్టంగానే ఉంటుంది. కానీ నా దేవుని పనిది. ఈరోజు నేను బ్రతికున్నానంటే, ఈరోజు ఎలా ఉన్నానంటే దానికి కారణము నా దేవుడే కదా. నా దేవుడు ఇచ్చిందే కదా ఇది. నా దేవుడు ఇచ్చింది నా దేవుని కోసం ఖర్చు పెట్టినప్పుడు, నా దేవుని కోసం ఉపయోగించినప్పుడు నాకేంట్లే నష్టము? ఏమనమ్మా, మీకు 10,000 ఇచ్చాను, ఖర్చు పెట్టండి అని చెప్పాను, మీరు బిగబడతారా? చెయ్యి చెప్పండి, బిగబడతారా? దాచుకుంటారా దాన్ని? చెప్పండి. ఓ అనలేదు, అనలేదంటే. మీకు 10,000 ఇచ్చాను, సంఘంలో ఏం కావాలన్నా అన్ని కొనిపెట్టేయండి అమ్మ, ఇచ్చాను 10,000. ఒక 500, 1000 రూపాయలు దాస్తారా? ఏం చేస్తారు మీరు అప్పుడు? అందరిని పిలిచి మరి నీకేంటి కావాలి, నీకేం కావాలి, నీకేం కావాలి అని అడుగుతారు లేదా? అది ఎన్ని డబ్బులు అయితే అడగవు. చూసారా, ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నీ దగ్గర ఉన్నటువంటి ప్రతి రూపాయి ఎవరిది? దేవుడిది. నువ్వు అనిపిస్తున్న ప్రతిదీ ఎవరిది? దేవుడిది. నువ్వు ఉన్న ఇల్లు కానీ, నువ్వు కట్టుకున్న బట్టలు కానీ, నువ్వు తింటున్న భోజనం కానీ, నువ్వు వాడుతున్న వాహనము కానీ, వస్తువు కానీ, ఈ యొక్క దేహము కానీ, చర్మం కానీ, మాంసం కానీ, ఎముకలు కానీ, ఈ దేహము సర్వ శరీరాలు దేవునివి. ఇది నువ్వు ఎప్పుడైతే నిజంగా గుర్తుంచుకుంటావో, తెలుసుకుంటావో, అప్పుడు దేవుని కోసము, దేవుని పని కోసము నువ్వు వెనకడుగు వెయ్యవు. నీ శరీరం బలహీనంగా ఉన్నా, రోగంతో ఉన్నా, కాలు పని చేయకపోయినా, చేయి పని చేయకపోయినా, ఏది పని చేయకపోయినా, ఎలాగైనా నా దేవుని నిమిత్తము నేను వెళ్ళిపోవాలి, ఆగే పని లేదనుకుని నువ్వు ముందుకు వెళ్తావు. నష్టం కోసం చూడవు, లాభం కోసం చూడవు, దేని గురించి చూడగాని నా దేవుని పని జరగాలి అన్న మంచి ఉద్దేశంతో నువ్వు ముందుకు వెళ్తావు. ఈరోజు వెనకబడ్డా గల కారణం ఏంటి చెప్పండి? వెనకడుగు వేయడా గల కారణం ఏంటి చెప్పండి? కారణం శ్రమకే. నువ్వు దేనికి వేస్తాను వెనకడుగు? శ్రమకే. నువ్వెందుకు ఆగుతున్నావు? శ్రమకే. నీ చేయి ఎందుకు బిగబడుతున్నావు? శ్రమకే. దేవుళ్ళు ఆనందం ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? శ్రమకే. చూసారా, ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోలేక ఎంతోమంది అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక మధ్యలో ఉండిపోతున్నారు. చాలా ఎందుకంటే నా విశ్వాస జీవితంలో నేను ఉన్నప్పుడైతే చాలా శ్రమ ఉండేది నాకు. నెల వచ్చేసరికి ఎన్నో డబ్బులు అవసరం ఉండేది, చాలా ఇబ్బంది, పిల్లల విషయంలో కానీ, నా విషయంలో, అన్ని విషయాల్లో కూడా. కానీ ఎప్పుడు కూడా నేను ఈరోజు వెళ్తే నాకు ఒక 500 వస్తుంది కదా, అయ్యో అనవసరంగా నాకు 500 పోతుందే, లేదా పోతుందని చెప్పి నేను ఎప్పుడు బాధపడలే. ఒకరోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, 3 రోజులైనా సరే, ఎవరికైనా ఒంట్లో బాగలేకపోతే వారి కోసము సెలవు పెట్టైనా ప్రార్థనలో కూర్చుండేవాడిని. ఒకవేళ పగలంతా పని చేసుకొని వచ్చాను కదా, రాత్రి 1 గంట 2 గంటలు పడుకోవాలి కదా, నేను
ఆ టైం అప్పుడే లెగిస్తాను, నన్ను ఎవరు లేపొద్దు. ఒకవేళ చర్చిలో ఉంటే లేపేస్తాను, ఇంటి దగ్గర ఎప్పుడైనా పడుకున్నానంటే అప్పుడు ఇంటి దగ్గర పడుకోలే. ఒకవేళ పడుకున్నా కూడా దేవుడు ఊరుకుండేవాడు కాదు. లే 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 పద పద అనేవాడు. ఏమన్నా ఆయన మనిషిని కాదా? నాకు సుఖం అవసరం లేదా? చూసారా? కానీ ఎప్పుడు కూడా నిజంగా అద్భుతంగా దేవుడు ఏంటంటే ఏ రోజు కూడా నా శరీరానికి బలహీనత రాకుండా దేవుడు చూసుకున్నాడు. నేనేం చెప్పేవాడిని తెలుసా? నాకు బలహీనంగా ఉంటే నీకే నష్టం, ఆరోగ్యంగా ఉంటే నీకే లాభం, నాకేం లేదని చెప్పేవాడిని ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ దేహం ఎవరిది? దేవుడిది. ప్రాణం ఎవరిది? దేవుడిది. దేవుడిచ్చాడు కనుక దేవుడి కొరకు ఇది ఉపయోగపడాలి, అంతే. ఆ మంచి ఆలోచన మరి దేవుడే నాకు ఇచ్చాడు. ఇలా చెప్పుకున్నా కదా, ఏమి ఇచ్చాడంట? జ్ఞాన హృదయము. ఎన్ని దినాలో తెలియదు, ఎన్ని రోజులు కూడా మనకు తెలియదు. ఈ బ్రతుకు దినాలన్నీ కూడా నీ కోసమే ఈ దేహమో ఈ ప్రాణమో ఉపయోగపడాలి ప్రభు అని చెప్పాను. నిజంగా అద్భుతంగా ఏ రోజు కూడా కొన్ని దినాలు అయితే ఒక గంట కూడా పడుకునే టైం లేదు. పడుకోవడం ఛాన్స్ లేదనమాట. పని నుంచి అలా వచ్చి అలా చర్చిలోకి వెళ్తే స్టార్టింగ్ చేసి తెల్లవారిన ప్రార్థన చేయవలసిందే. కారణం దేవుని యొక్క కృప అది. ఎందుకంటే ఆ మనసు నీకు ఉండాలి, ఆలోచన నీకు ఉండాలి. ఉన్నప్పుడే దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన నడిపిస్తాడు ఖచ్చితంగా. అందుకే దేవుని వాక్యం చలవిస్తూ ఉంది, ఎవరైనా ఈ లోకములో ఈ యొక్క సంపాదించుకోవడానికి ఎవరైనా ఆ ప్రయాసలో కానీ ఒకవేళ తన ప్రాణం కానీ పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం? దేవుడు రక్షణ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఈరోజు నీకు అన్ని వసతులు ఏమ్మా అన్నీ కల్పించాడు కదా. మరి ఈరోజు నువ్వేం చేయాలి? ఇప్పుడు ఇన్నాళ్ళు లోక ప్రయాసపడ్డావు, పోగొట్టేసుకున్నవన్నీ కూడా. పోగొట్టుకున్నవన్నీ దేవుడు మళ్ళీ ఏమి ఇచ్చాడు? నీకు అనుగ్రహించాడు. మరి ఈరోజు నుంచి ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు మళ్ళీ అదే పనిలో ఉందామా? ఈసారి పోగొట్టుకుంటే మరి రాదు నీకు తిరిగి. మరి రాదు. వాళ్ళు అనుకుంటున్నారేమో మరి రాదు ఛాన్స్. చూసుకోండి, మరి రాదు. ఎందుకంటే అవి కూడా దేవుడు నాకు కొన్ని బయలుపరిచాడు. అందుకే ఆ భయం మనలో ఉండాలి. అయ్యో ఇది జీవితం నీది, పాట పాడితే ఈ జీవితం నీదేనయ్యా, ఈ ప్రాణం నీదేనయ్యా, ప్రాణం ఉన్నంత వరకు నీ కొరకే ప్రయాసపడతానయ్యా, నీ కొరకే బ్రతుకుతానయ్యా. ఓ పాటలు మామూలు పాడము, అవునా కదా? పాడమా? పాడుతాం. కానీ ఆ క్రియ వచ్చేసరికి, ఆ పని దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తాం? దాన్ని పక్కన పెట్టేస్తాం. చూసారా? అలా ఉండకూడదు, ఇది అబద్ధం అవుతుంది. కాబట్టి నీకు చేతనైనంత వరకు నువ్వేం చేయాలి? నీ దేవుని కోసము ప్రయాసపడాలి. నీ దేవుని కోసమే నువ్వు పని చేయాలి. దేవుడు ఏమైనా సోమరుగా ఇంట్లో కూర్చొని తినంటారా మేము అని చెప్పాడు దేవుడు? లేదు. మీ పనులన్నీ చేసుకోండి, దాంట్లో కొంచెం సమయాన్ని నాకు ఇవ్వండి, దాన్ని నేను చేస్తాను, అప్పుడు మీ కష్టాజీతాన్ని ఆశీర్వదిస్తాను, అది మీరు ఆనందంగా సంతోషంగా దాన్ని అనుభవిస్తారు, దాన్ని బట్టి నన్ను స్తుతిస్తారు మీరు అప్పుడు అని దేవుడు చెప్పి, అప్పుడు మీ ప్రాణాలకు కానీ మీ దేహాలకు కానీ మీకు ఉన్న సమస్తాన్ని దేనికి కూడా ఏ నష్టం కలగకుండా నేను అగ్ని కంచి వేస్తాను. హల్లెలూయా. అప్పుడు నిన్ను ముట్టలేడు, నేను టచ్ చేయలేడు దుష్టుడు, నిన్ను అప్పుడు టచ్ చేయలేడు వాడు. గ్యారంటీగా. ఎందుకంటే ఈ మాట చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ప్రాణానికి ప్రతిగా నువ్వేమి ఇవ్వగలవు చెప్పండి? ఇవ్వగలమా? ఆ ప్రాణం రక్షించుకోవడానికే కదా తనకున్న సమస్తాన్ని వ్యయపరుచుకుంటున్నారు, తనకున్న సమస్తాన్ని ఇచ్చేస్తున్నారు, ఆ ప్రాణం కోసమే కదా. కానీ ప్రాణం కన్నా ఇంకేమి ఇవ్వగలవు నువ్వు? ఏమీ ఇయ్యలేవు. అందుకే భక్తులు చెప్తున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా ఆలకించినట్లయితే ఆ యోబు గ్రంథంలో మనం చదివబడినటువంటి మాటలో ఏం చదువుకున్నాం మనం? చర్మము కాపాడుకొనుటకై, చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చిన కదా. ఇంకొకసారి చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటినే దూషించి నిన్ను విడిచిపోవును అని చెప్తున్నాడు. చాలామంది ఏదైనా దేవుడేనండి, నాకు అన్ని దేవుడేనండి, అలాగండి ఇలాగండి సాకులు చెప్తారు, అవును కాదా? చెప్పేస్తారు, బాగానే ఉంది.
అంటున్నాడు, నువ్వు దేవుడు 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 అంటున్నాడు కదా, ఒక్కసారి ఆయన మొత్తం వెళ్ళి ఆడి ఎముకల్లో ఇంకా ఆడి చర్మాన్ని ముడితే అప్పుడు దేవుడు అంటాడు, దెయ్యం అంటాడు, తేలిపోద్ది. అవునా కాదా? అప్పుడు తేలిపోద్దని అపవాది ఏం చెప్పినాడంటే దేవుడితో చెప్తున్నాడంట. చూడండి, మొత్తితే చాలు, అయిపోయింది పని. ఇంకా నేను విడిచిపెట్టి ఇంకేం దేవుడు రా బాబు నాకు ఏమి చేయలేదు అనుకో వెనక్కి వెళ్ళిపోతాడు, ఇంకా దూషిస్తాడు నిన్ను అని చెప్తున్నాడు. కానీ ఈ భక్తుడు చాలా దేవుని మీద ప్రేమ కలిగిన వాడు, దేవుని మీదే ఆశ కలిగిన వాడు. తన మనసంతా కూడా దేని మీద ఉంది? దేవుని మీద, దేవుని మాట మీదే ఉంది. లోకం మీద, లోకాశల మీద ఆయనకి శరీరం మీద ఆశలేమీ లేవు. చూసారా? లేవు. కాబట్టి ఇక్కడ అలా చెప్తున్నప్పటికీ ఆ ప్రకారముగానే ఏమంటున్నాడు అప్పుడు? అందుకు దేవుడు అతడు నీ వశమున ఉన్నాడు. ఇదిగో నీకు అప్పచెప్తున్నాను, నా పిల్లలు నేను బాధపరచలేను, మా పిల్లలు నేను గాయపరచలేను, వారిని దుఃఖపెట్టలేను. కాబట్టి ఇదిగో నీకు అప్పగిస్తున్నాను, నీ చేతనైతే నన్ను విడిచిపోయేటట్లుగా చేయగలిగితే చెయ్యి ఒకసారి అని చెప్పి ఛాలెంజ్ చేశాడు. చేయగానే ఇంకో మాట ఏమంటాడు దేవుడు? అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టడానికి ఛాన్స్ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? నువ్వు దేహాన్ని ఏం చేసుకుంటావు చేసుకో, చర్మాన్ని, లోపల ఉన్న ఎముకల్ని, మాంసాన్ని, నరాల్ని, కండరాల్ని ఏమైనా ఏం చేసుకుంటావు చేసుకో, కానీ అతని ప్రాణం మాత్రం తీయడానికి నీకు ఛాన్స్ లేదు అని చెప్పి పంపించాడు. చెప్పి పంపించగానే గంతులు వేసుకుంటూ అపవాది యోబు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఎక్కడి నుంచి అమ్మా? అరికాలు మొదలుకొని ఎక్కడ ఏ భాగము కూడా ఖాళీ లేకుండా, ఎలాంటి కురుపులు అంటే అవి కురుపులు అంట. కురుపులతో ఏం చేశాడంట? మొత్తేసాడంట. ఎలా ఉంటుంది చెప్పండి? ఒక చిన్న చెక్కగడ్డ ఏదో పుట్టింది అనుకోండి, కురుపు పుట్టింది అనుకో, ఎలా ఉంటుంది మనకి? దానికే నడలేరు, కాలు పైగలిగే ఓరు నాయనూరు బాబు ఎత్తేస్తారు. ఈ చాంకలో పుడితే చెయ్యలాగే ఉంటుంది, మరి కింద దిగది చిన్న కురుపుకే. మేడ మేము పుడితే మేడ ఎలాగా ఉంటుంది, మరి కింద తిరగదు అటు ఇటు. తెలుసా మీకు ఆ సంగతి? తెలుసా తెలీదా? మీరు అనుభవించారు లేదు, నాకు వచ్చేసేవే. నిన్ను మేడ మేము పుట్టింది, శంఖలో పుట్టింది, కాలుకు పుట్టింది, అన్నీ నిన్ను జరిగాయి. ఎందుకంటే నిజంగా అది అనుభవిస్తేనే మీకు తెలుస్తుంది, లేదా తెలీదు. అందుకు అడుగుతుంటా అప్పుడు మధ్య మధ్యలో అది ఎలా ఉంటుంది అనేది. అంత బాధాకరమైన ఒక కురుపుకే మనిషి విలవిలలాడిపోయి ఓరు నాయనో ఏటి ప్రాణం చచ్చిపోతానేమో భయంతో గజగజ వణికిపోతాడు. కానీ యోబు కంట నడినెత్తించి అది కాలు వరకు కూడానంట బాధాకరమైన కురుపులతో పెట్టేశాడంట. మరి వస్త్రాలు కూడా వేసుకోవడానికి వీలు లేని పరిస్థితి, బాధ కూడా ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఈయన బాధతో బూడిదలో కూర్చొని ఆ గోక్కోవడానికి ఒక చిల్లపెంకు కూడా తీసుకున్నాడు, అంటే గోక్కుంటున్నాడు ఆ బాధలో. ఆ సమయంలో మనకి దగ్గరగా ఉండేవారు ఎవరు? దగ్గరగా ఎవరు ఉంటారమ్మ అప్పుడు? భార్యకి వస్తే భర్త, అవునా కదా? మరి ఆ టైంలో ఏం చేస్తారు వీళ్ళు? ఆ టైంలో ఏం చేస్తారు? ఒంట్లో బాగాలేకపోగానే ఏం చేస్తారమ్మా? పుట్టింటికి వెళ్ళిపోతారు అప్పుడే, అవునా కదా? ఎంతమంది వెళ్ళిపోలేదు చెప్పండి? చాలామంది నేను ప్రార్థనలు చేసేటప్పుడు చూశాను వెళ్ళి. ఆ తల్లో చెల్లో లేకపోతే ఎవరో ఆయనకి సేవ చేస్తూ ఉంటే ఆ భార్య మరి పక్కన లేదు, ఎందుకంటే పిల్లలు తీసుకుని అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. లేకపోతే ఈడైతే ఏం చేస్తాడు? అసలు 2 రోజులు వెళ్ళిరా, పుట్టోళ్ళు పంపించరు. చిన్న నొప్పి అనగానే 2 రోజులు వెళ్ళిరా, చూసుకోనరా మీ అమ్మల ఇంటికి వెళ్ళి అని వీళ్ళు పంపిస్తారు. బాగున్నప్పుడు డబ్బులు వచ్చేటప్పుడు ఇక్కడ, డబ్బులు రానప్పుడు పెట్టుబడి పెట్టేటప్పుడు అక్కడ. కానీ ఈవిడైతే ఏం చేస్తుందంట? దేవుని ఎరిగిన కుమార్తె కాబట్టి, దేవుని బాగా తెలుసుకున్న కుమార్తె కాబట్టి
మరి ఆ టైంలో యోబు దగ్గర ఎలా ఉంటుంది ఆవిడ? ప్రేమించి, బాధను పంచుకొని, ఓదార్చి, నువ్వేం బాధపడకు, నువ్వేం దుఃఖపడకు, నీకేం భయం లేదు, మన దేవుడు ఉన్నాడు గనుక నువ్వు ధైర్యంగా ఉండి నేను ప్రార్థన చేస్తానని అంటదందా? అనరా? దేవుడు నమ్ముకుని అనరమ్మా? దేవుని ఎరువులు అంటానరా? మరి ఏమేమంటుందంట చూడండి ఒకసారి. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి చచ్చిపో. ఇదేంటిది? క్రైస్తవులు ఇలాగే మాట్లాడతారా? దేవుని ఎరిగిన వారు ఇలాగే మాట్లాడతారా? ఎలా మాట్లాడతారు ఏమ్మా? ఇక్కడ చూడు ఎలా ఉంది పరిస్థితి. యథార్థతను వదలకుందువా. చివరికి భార్యను కూడా ప్రేరేపించాడు దుష్టుడు. ఈరోజు మన కుటుంబంలో కూడా భార్య ఇలా అన్నదని, భర్త ఇలా అన్నాడని చెప్పి ఆ సమయంలో నువ్వు బాధ తెచ్చుకొని, దుఃఖం తెచ్చుకొని ఒకరు వ్యతిరేకంగా కానీ ఉన్నారనుకో, వాడికి బలం దొరుకుతుంది. మన బలహీనత వాడికి బలము, అంతే. ఆ సమయంలో కూడా నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేయకపోతే వీళ్ళు కూర్చో, నేను ప్రార్థన చేసుకుంటానులే, అంతేగాని నువ్వు ఎందుకు చేయు ప్రార్థన, నీకోసం నేను ఎలా చేశాను, నేను అలా చేశాను నేను అని చెప్పి అనుకోవడానికి, గొడవలు ఆడుకోవడానికి, కలహాలు పడడానికి అది సమయం కాదు. కాబట్టి తన భార్య అంటుందంట, నువ్వు అలా చేసావు, ఎలా చేసావు. ఎందుకు ఆ మాట అంటుంది ఆవిడ? ఊరకనే అన్నదా? ఎందుకు అన్నదంట ఆవిడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగాయి? మొత్తం జీవితంలో ఎన్నో నష్టాలు యోబుకి. మొట్టమొదటి ఏం పోయిందంట? ఎద్దులు నాగలి దున్నుచు, గాడిదలు వాటి సమీపము మేయుచు ఉండగా వారి మీదంట పడి వాటిని పట్టుకొని కొంతమంది పట్టుకొని పోయారంట. ఖడ్గముతో పనివారిని హతము చేశారంట. అదొక నష్టం మొట్టమొదటిగా వారి జీవితంలో, యోబు జీవితంలో. రెండవది ఏంటి? ఇంకా అలాగే మాట్లాడుచూ ఉండగంట మరి దేవుని అగ్గి ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని కాల్చేసి చంపేసిందంట. ఇంకా మాట్లాడుచూ ఉండగా కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొని పోయి ఖడ్గం చేత పనివారిని చంపేశారంట. ఇంకా మాట్లాడుచూ ఉండగా ఏమని జరిగిందంట? కుమారులను కుమార్తెలను తన అన్నయ్య ఇంట భోజనం చేయించు ఉండగా సంతోషముగా ఆనందంగా ఉన్న సమయంలోనంట ఒక పెద్ద సుడిగాలి వచ్చి 4 మూల గోళ్ళ కొట్టేసరి గోళ్ళన్నీ కూలిపోయి ఆ స్లాబో పెంకుటి లేదో మొత్తానికి మీద పడి చచ్చిపోయారంట. 10 మంది పిల్లలు చచ్చిపోయారు. గొర్రెలు పోయాయి, ఒంటెలు పోయాయి, ఎద్దులు పోయాయి, గాడిదలు పోయాయి, పనివారి పోయారు, ఆస్తి పోయింది, అంతస్తు అన్నీ పోయాయి. పోనీలే అనుకున్నాడు. చివరికి తన కడుపులోంచి వచ్చి, గర్భంలోంచి వచ్చిన పిల్లలు 10 మంది పోయారు. కన్నతల్లికి ఎంత బాధ ఉంటుంది చూడండి. మనం యోబు భార్యని ఏమంటున్నావు? అది అలాగంటుంది, అది అలాగ అనవచ్చా? నువ్వైతే ఇంకెలాగంటావు ఒకసారి చూడు. చూసారా? అంత బాధ హృదయం నిండా నిండిపోయి ఉంది ఆవిడికి. ఎందుకంటే వాటి మీద మనసు పెట్టింది ఆవిడ. ఆస్తి మీద మనసు ఉంది ఆవిడికి, పిల్లల మీద మనసు ఉంది ఆవిడికి. ఆ ప్రేమించింది కనుక ఒక్కసారి కళ్ళ ముంచి ఎప్పుడైతే దూరం అవగానే దాన్ని తట్టుకోలేక, ఏమి దేవుళ్ళే, ఇంకా దేవుడు అంటే విడిపోయాయి. నిజంగా మన దేవుడైతే, మన నమ్మిన దేవుడైతే, మనల్ని ప్రేమించిన దేవుడైతే అలా చేస్తాడా? ఇంకా ఏం దేవుడు నా పట్టుకొని కూర్చున్నావు? చివరికి నీ నడినెత్తిన చరి కాలు వరకు కూడా బాధాకరమైన కురుపులతో పెట్టాడు నీకు. రేపో మాపు కుళ్ళిపోయి చేస్తావు, ఇంకా కొంపు కొడుతుంది నీ శరీరం అంతా. ఇంకా దేవుడు అంటే వేటి నువ్వు అని ఆ మాట అనేసింది. కానీ ఆ సమయంలో కూడా యోబుకి వాటి మీద మనసు లేదు. కాబట్టి దేని మీద లేదు? ఆస్తుల మీద, శరీర సంబంధమైన వాటి మీద మనసు లేదు కనుక. అందుకే యోబు అంత విశ్వాసంతో ఉన్నాడు కనుక. శరీర సంబంధమైన విషయంలో ఆయన బలహీనుడు కాడు కనుక, దేవుని మాట విషయంలో బలముగా ఉన్నాడు కనుక అక్కడ ఎందుకే రాసి ఏమన్నాడంటే, దేవుని యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి, బలాన్ని తెచ్చుకోండి అని
ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట క్లియర్గా రాశాడు. మీరు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎందుకంటే దుష్టుని ఎదిరించడానికి, అపవాదిని ఎదిరించడానికి, వాడి తంత్రాలు తెలుసుకోవడానికి, వాడి ఆలోచనలు తెలుసుకోవడానికి, వాడు ఎలాంటి ఆలోచనలతో వస్తాడో, భార్య వలె వస్తాడో, భర్త వలె వస్తాడో, పిల్లల వలె వస్తాడో, అన్నదమ్ముల వలె వస్తాడో, అక్క చెల్లి వలె వస్తాడో, నీ ప్రాణ స్నేహితుడి వలె వస్తాడో, చివరికి ఈ సంఘములో ఉన్న విశ్వాస వలె వస్తాడో, సేవకుడి వలె వస్తాడో నీకు తెలియదు గనుక నువ్వేం చేయాలి? దేవుని యొక్క మహాశక్తిని పొందుకోవాలి. అడేం రాశాడు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. హల్లెలూయా. ఆయన యందు బలము, ఆయన బలము నువ్వు పొందుకోవాలి. అంతేగాని శరీర సంబంధమైన బలము, అన్నదమ్ముల బలము, అక్క చెల్లి బలము, ఇరుగు పొరుగు వారి బలము, ధన బలము, జ్ఞాన బలము, బుద్ధి బలము పని చేయదు. వాడు తంత్రగాడు. అందుకే పౌలు అన్నాడు, అపవాది తంత్రములు మేము ఎరుగుని వారము కాదు. మాకు బాగా తెలిసాడు ఎలా తంత్రాలు వేస్తాడు, బాగా అనుభవించాం వాడు వేసే యాసాలన్నీ కూడా. ఈరోజు మనం కూడా తెలుసుకున్నట్లయితే వాడిని ఎదిరిస్తాం, ఆ శక్తిని పొందుకుంటాం. నీకు రోగం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా దాన్ని ఎదిరించే శక్తి నీలోకి వస్తుంది. అప్పుడు నువ్వు దేవుడు నువ్వు విడిచి వెళ్ళవు. అప్పుడు నువ్వు బలహీనుడు కాదు. నీ బలహీనమే దుష్టుడికి బలము. కనుక దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది. ఈరోజు ఇన్ని నష్టాలు కలిగేసరికంట ఒక్కసారి అక్కడ ఏం జరిగిందంటే కన్నీరు కార్చాడంట. కన్నీరు కార్చి ఆ విషయంలోనంట దుఃఖపడ్డాడంట. ఎందుకంటాడు 21లో ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని, దిగంబరునై నేను తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాడు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు నేనేంటి? నా గొప్ప ఏంటి? నేను కష్టపడి సంపాదించిందా? నేనేం తెచ్చుకుందా? తేలే. నా తల్లి గర్భంలోంచి నేను ఎలా వచ్చాను? దిగంబరుడుగా వచ్చాను. ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. చూసారా? అందుకే నువ్వు ఎలా వచ్చావు ముందు నువ్వు చూసుకో. నువ్వేం తెచ్చావో చూసుకో. నువ్వేమీ తేలేదు, ఏమి తీసుకొని పోలేవు. మరి అలానే దాని మీద నువ్వు ఎందుకు మనసు పెడతావు? దాని మీద మనసు పెట్టి దాన్ని నువ్వు ప్రేమించి, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావు. ఆ దేవుని నువ్వు దూషిస్తున్నావు దాని నిమిత్తమే. అది తెలుసుకున్న యోబు, అది తెలుసుకుని భక్తుడు అంటున్నాడు, నా తల్లి గర్భంలోంచి నేను దిగంబరిగా వచ్చాను, మళ్ళీ దిగంబరిగానే నేను తిరిగిపోతాను. దేవుడే నాకు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఇప్పుడు ఏంటైతే ఇప్పుడు దీనికి నేను ఎందుకు దుఃఖపడాలి? దీనికోసం నేను ఎందుకు బాధపడాలి? దానికోసము ఆ జీవాధిపతి అయిన దేవుని నేను ఎందుకు దూషించాలి? దూషించిన దేవుని నామానికే మహిమ కలుగును గాక అన్నాడంట. దేవునికే స్తోత్రము కలుగుగాక అన్నాడంట. ఎంత గొప్ప మనసు! అసలు దేవుని ఎంత ప్రేమించాడు చూడండి. అసలు దేవుని మీద ఆయనకి ఎంత మక్కువ ఉంది. దేవుని సత్యాన్ని తెలుసుకుంటే నువ్వు కూడా అలాగే జీవిస్తావు ఆనందంగా. ఏది పోయినా, ఏది నష్టమైనా నువ్వు బాధపడవు, దుఃఖపడవు. అందుకే క్లియర్గా అక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇంకా? ఈ సంగతిలో ఏ విషయమందును ఏబు ఏ పాపము చెయ్యలేదంట. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవాయే తీసుకొని పోయినను యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడంట. చూసారా? అందుకే ఆయన అంత ధైర్యంగా ఉన్నాడు. ఆ సత్యం తెలుసుకున్నాడు కాబట్టి, దాని మీద, ఆ మాట మీదే మనసు పెట్టాడు కాబట్టి. ఈరోజు మనం మనసు పెట్టలేదు కాబట్టి చిన్న నష్టం జరగగానే, చిన్నది పోగానే అయ్యో బాధపడిపోతాం. చూసారా? చిన్న వస్తువు పోతే ఆ రోజంతా బాధ అంతా వస్తుంది, ఆ వేదన అంతా ఉంటుంది లోపల, గ్యారంటీగా ఉంటుంది ఆ బాధ. చిన్న వస్తువు పోతే చాలు ఆ రోజంతా మరి తినబుద్ధి అయ్యదు, పడుకోబుద్ధి అయ్యదు. చూడండి. కానీ నిజముగా నీ ప్రాణం యొక్క విలువ, నీకు ఇచ్చిన దేవుని యొక్క ఆత్మ విలువ ఎంత దీని ముందు చూసుకుంటే, మరి దీనికోసం నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? అందుకే దేవుడు అంటున్నాడు ఈరోజు నువ్వు అలా ఉండకూడదు. అందుకే ఇక్కడ ఇన్ని నష్టాలు జరిగాయి. చివరిగా ఆయనకి ఏమొచ్చింది? చర్మం మీదకి, తన దేహం మీదకి ఆ వ్యాధిని పెట్టేశాడు. వ్యాధి పెట్టగానే ఆ బాధతో ఉన్న సమయంలో ఆవిడ అంటుంది వచ్చి, నువ్వు యథార్థతను వదలకు యుందువా. ఏంటంట?
యథార్థత. దేవుని యందు ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు? యథార్థముగా ఉన్నాడు. యథార్థ హృదయుల ప్రార్థన ఆయన వింటాడు. వారి మీదే దృష్టి ఉంచుతాడు. వారి మాటే, వారి ప్రార్థనలో వింటాడు. వారికే సహాయం చేస్తాడు. దేవుడు యథార్థవంతుడు. ఆ యథార్థత కలిగి నువ్వు జీవించడానికి చూస్తే నీ ప్రాణాన్ని కానీ, నీ దేహాన్ని కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ ఆస్తిని కానీ, అంతస్తుని కానీ వాడు ముట్టలేడు. హల్లెలూయా. ముట్టగలడా? మరి ఎలా ముట్టాడైతే? అందుకే చూడండి ఒకసారి ఆ మొదటి అధ్యాయంలోనే ఒక మాట యోబు స్టార్టింగ్లో అక్కడ రాయబడి ఉన్నాయి ఆ మాటలు. ఇప్పుడు 9వ వచనం చదవండి ఒకసారి. అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడైనా నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసితివి కదా. హల్లెలూయా. సరే, వెళ్ళాడు ఎలాగానే తెచ్చేద్దాం అనుకున్నాడు. ఈయనకేమైంది? కరెంట్ షాక్ కొట్టింది ఎలాగానే. మళ్ళీ పరిగెత్తుకుంటూ ఏమంటున్నాడు? అయ్యో, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన మంచివాడు, విశ్వాసం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు అన్నీ చెప్తున్నావే, అందరినీ ప్రేమిస్తాడు. ఊరకనే నాయనను ఏం చేశావు నువ్వు? అతనికి, అతను కలిగిన సమస్తానికి నువ్వేం చేశావు? కంచి వేశావు. హల్లెలూయా. ఈరోజు నీకు, నీ సమస్తానికి దేవుడు కంచి వేసి ఉంచాలంటే, నీ కలిగినది ఏది కూడా నష్టపోకుండా ఉండాలంటే, నీ దేహానికి ఏ అనారోగ్యం రాకుండా ఉండాలంటే, నీకు నీ పిల్లలకి ఏ నష్టం కలగకుండా ఉండాలంటే, చివరికి నీ ప్రాణానికి కూడా ఏ హాని కలగకుండా ఉండాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుని దగ్గర యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. ఆ యోబు యథార్థవంతుడు కనుక ఏం చేశాడంట? చుట్టూ కూడా నువ్వేం చేశావు? కంచి వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించిపోయింది. హల్లెలూయా. ఏం చేశాడు? ఇంకా చేతి పనిని దీవించాడు దేవుడు. నువ్వు తెల్లవారు లేచి సాయంత్రం వరకు కష్టపడుతున్నావు, పని చేస్తున్నావు, పంటలు పండిస్తున్నావు, ఉద్యోగాలు చేస్తున్నావు, వ్యాపారాలు చేస్తున్నావు. ఏది దీవెన? ఏమో ఈ సంవత్సరం బాగా పండింది, అప్పులకే సాలేదు. వ్యాపారం అంత నష్టమే. రోజు పని చేస్తా, పనులు లేవు, పోట్లు లేవు. ఉద్యోగం జీతం లేదు, ఏం లేదు. ఎప్పుడు నిరాశతోనే ఉన్నాం. ఏ పని చేసినా సంతోషం లేదు. ఏ వ్యాపారం చేసినా సంతోషం లేదు. ఏ ఉద్యోగం చేసినా సంతోషం లేదు. ఎన్ని పంటలు ఉన్నా, ఎన్ని పశువులు ఉన్నా ఏ సంతోషం లేదు. ఎందుకంటే దేవుని యొక్క దీవెన నీకు లేదు. ఈయన అంటున్నాడు, నీ యొక్క చేతి పనిని, అతని చేతి పని నువ్వు దీవించావు కనుక ఆయన యొక్క ఆస్తి దేశంలో బహు విస్తారంగా పెరిగిపోయిందంట. హల్లెలూయా. దేశంలోనే పెరిగిపోయిందంట. గ్రామంలో కాదు, మండలంలో కాదు, జిల్లాలో కాదు, దేశంలోనే పెరిగిపోయిందంట. అంత విస్తారంగా దేవుడు పెంచినప్పుడు కూడా యోబు దాని మీద మనసు పెట్టలేదు. చూడండి, పెట్టలే. అందుకే దానికి ఏ భయం లేదు. ఎంత పోయినా బాధ లేదు, ఎంత నష్టం వచ్చినా బాధ లేదు. చివరి తన దేహం కూడా దాని కాదని తెలుసుకున్నాడు కాబట్టి తనకు కూడా నష్టం కలిగినా కూడా ఆయన బాధపడలేదు. ఈరోజు మనము చిన్న నష్టం జరగగానే విలవిల్లాడిపోతున్నాం, చిన్నది పోగానే విలవిల్లాడిపోతున్నాం, బిగబట్టుకుంటూ కూర్చుంటున్నాం మనం. చూసారా? అందుకే దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది. ఇంతగా నష్టం జరిగినప్పుడు కూడా ఈయన అంటున్నాడు ఇంకా ఆ యొక్క విస్తరించాడు కాబట్టి యోబు ఆ ప్రకారముగా మంచి మనసు కలిగిన వాడై, యథార్థత కలిగిన వాడై ఉన్నాడు కనుక అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడుచున్నావు. తప్పమాల నువ్వు మాట్లాడకూడదు. ఎవరో మూర్ఖులు ఉంటారు లోకంలో, దేవుని ఎరగిన వారు, దేవుని వాక్యాన్ని ఎరగిన వారు, దేవుని సత్యాన్ని తెలియని వాళ్ళు, దేవుని సన్నిధికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మాట్లాడతారు ఆ రకంగా. కానీ నువ్వు మాత్రము అలా మాట్లాడవద్దు అని చెప్పాడు.
ఆ, దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును అనుభవింప తగమా? మేలైతే ఏమా, లాభం వస్తే అనుభవిస్తాం, దేవుని స్తుతిస్తాం. మరి నష్టం వచ్చినప్పుడు, పంటలు పోయినప్పుడు, చేతు పనులు లేనప్పుడు, వ్యాపారాలు నష్టాలు వచ్చేటప్పుడు అప్పుడు బాధపడతామా, దుఃఖపడతామా అని చెప్తూ ఇంకేమన్నాడు? ఆ, ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేయలేదు కాబట్టే అపవాదికి బలము దొరకలేదు. ఏం చేశాడు? అపవాదికి బలం ఇవ్వలేదు, వాడికి చోటు ఇవ్వలేదు. అపవాదికి యోబు ఎన్ని నష్టాలు వచ్చాయి, ఎన్ని శ్రమలు వచ్చాయి, ఆస్తులు అంతస్తులు అన్నీ పోయి, పిల్లలన్నీ పోయాయి, కానీ దాని మీద మనసు పెట్టలేదు కాబట్టి, దేవుని మీదే మనసు ఉంచాడు కాబట్టి అపవాదికి చోటు ఇవ్వలేదు. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుడు అంట ఆ రకంగా చేసినప్పుడు దేవుడు మరలా యోబుని ఏం చేశాడంట? మరలా అధికముగా ఆశీర్వదించాడంట, దీవించాడంట. మరలా ఆయుష్కాలాన్ని కూడా ఏం చేశాడు? పెంచేశాడంట. ఎన్ని సంవత్సరాలు పెంచాడంట? 3 సంవత్సరాల? ఎన్ని సంవత్సరాలమ్మా? అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? తనను నమ్మిన వారిని ఎన్నడూ ఒమ్ము చేయడంట, సిగ్గుపరచడు. హల్లెలూయా. తన పిల్లలు ఎప్పుడు సిగ్గుపరచడంట. కాబట్టి ఏం చేశాడంటే పోయిన దానికంటేనంట రెట్టింపు ఇచ్చాడంట, అధిక ఆశీర్వదించాడంట. ఇంకేం చేశాడు? ఆయుష్కాలాన్ని కూడా పెంచాడంట. 4 తరాలంట. ఎన్ని తరాలు? 4 తరాల ఆశీర్వాదం. చూడండి, అక్కడితో యోబు జీవితం అయిపోయింది. మరలా ఏమిచ్చాడు? నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు, రెండింతలు. అది కూడా 4 తరాలంట. ఎన్ని సంవత్సరాలు? 140 సంవత్సరాలు బతికాడంట. తర్వాత మళ్ళీ పిల్లల 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 చూశాడంట. చూడండి ఎలా రాశాడు. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారులు 4 తరముల వరకు చూసెను. హల్లెలూయా. అది అంత ఆశీర్వాదం చూసారా? కాబట్టి ఈరోజు నీ శరీరాన్ని, నీ చర్మాన్ని, నీ ప్రాణం మీద నువ్వు మనసు పెట్టి దేవుణ్ణి దూరం చేసుకోవద్దు. ఇంతవరకు ఒకవేళ దూరం చేసుకున్నావేమో, దాని మీద మనసు పెట్టి, దాని మీద ఆలోచన పెట్టి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఇది నేనిచ్చింది కాబట్టి తన బాధ్యత నాది. ప్రాణం నేనిచ్చాను కాబట్టి తన బాధ్యత. నీ సమస్తాన్ని నేనిచ్చాను కాబట్టి నీ సమస్తము బాధ్యత నాది. నేను కాపాడుతాను దాన్ని. నువ్వు కాపాడుకోవాలని ట్రై చేస్తే దాన్ని పోగొట్టుకుంటావు. కానీ ఇచ్చిన వాడి మీద, నా మీద నువ్వు మనసు పెడితే దాన్ని నువ్వు దక్కించుకుంటావు, అనుభవిస్తావు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట మనం చాలా జాగ్రత్తగా మనము ఆలకించినట్లయితే అంటున్నాడు, చర్మము కాపాడుకొనుటకై, అంటే చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును కదా. ఇస్తాడు కదా, ఎవరికేం చేస్తాడు? ఎందుకని? ప్రాణం అంటే తీపి, ఈ దేహము అంటే తీపి మనిషికి. దీనికోసం ఏదైనా చేస్తాడు వాడు. ఎక్కడ రమ్మన్నా వస్తాడు, ఎందలు దిగమన్నా దిగుతాడు, ఏ చేయమైనా చేస్తాడు. అంతే, ఆట ఆడించేస్తున్నాడు పట్టుకొని చేసి. చేస్తానో చేయలేదు మనము. ఏమా బాబు మీరు అలా చేయొద్దమ్మా, ఈరోజు నుంచి మీరు అలా అని చెప్పేసి దేవుడు సెలవిచ్చింది. అక్కడికి వెళ్ళొచ్చి మీరు ఏం చేస్తారు? చేయకుండా ఉంటున్నారా? చెప్పండి. చేస్తానో చేయట్లేదా? కారణం దేని మీద మన మనసు ఉంది? శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంది. అందుకే క్రమాలు తప్పిపోతున్నాం, ఆజ్ఞలు తప్పిపోతున్నాం, దేవుని వాక్యాన్ని తప్పిపోతున్నాం, దేవుని పని చేయలేకపోతున్నాం, దేవుని కోసం నడవలేకపోతున్నాం, దేవుడి కోసము బ్రతకలేకపోతున్నాం. అందుకే ప్రభు చెప్తాడు, ఈరోజు నుంచి నువ్వు అలా కాకుండా దేవుని మీద, దేవుని వాక్యం మీద నువ్వు మనసు పెట్టి దేవుని కొరకు యావత్తు నువ్వు ఇవ్వగలిగినటువంటి మనసు కలిగిన వాడివైతే నీ సమస్తాన్ని నేను కాపాడుతాను. హల్లెలూయా. నిత్య రాజ్యానికి వారసులుగా మిమ్మల్ని చేస్తాను. దేవుడి మాటలు దీవించును గాక.